కలిగిన తండ్రి, నిన్ను ఆరాధించడానికి మేము ఉపక్రమిస్తుండగా మీరు మీ అపోస్తులైన పౌలు ద్వారా చెప్పినట్టుగా మీ ఆత్మచేత మమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మమ్మల్ని సమర్థవంతులుగా చేయాలని, మీ ఆధీనంలోకి మమ్మల్ని తీసుకోవాలని, మేము ఆరాధించడానికి ముందు నీ వాక్య ప్రత్యక్షతలో నిన్ను ప్రత్యక్షితం చేసుకోవడానికి మాకు కృప చూపించాలని, మమ్మల్ని అందరినీ మీరు దర్శించి నేను మిమ్మల్ని చూసి మేము ఆరాధించడానికి, మిమ్మల్ని అనుభవించి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యానుసారంగా ఆరాధించడానికి మాకు కృప చూపించాలని యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన ఈ రోజుల్లో రకరకాలుగా మారిపోయింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చాక, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాక, పెద్ద బాక్సులు వచ్చాక, బాకాలు పోయి బాక్సులు వచ్చాక మనము ఎంత హోరుంటే అంత ఆరాధన అనుకుంటున్న రోజుల్లో, ఇంకా ఇలాంటి సంఘాల్లో మీరు ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఒకవేళ ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ అప్పుడప్పుడు మీకు అనిపించవచ్చు, మాకు ఇది చప్పగా ఉంది, అక్కడికి వెళ్తే చాలా హోరు ఉంటుంది అని. ఈ టెంప్టేషను, ఈ శోధన ఉంటుంది మీకు. శోధన మంచి విషయాల్లో కూడా ఉంటుంది, చెడ్డ విషయాల్లోనే కాదు. సో అంచేత మనం ఆరాధించేటప్పుడు ఆరాధన అంటే ఏమిటి, ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనేది మనం తెలుసుకోవాలి. చాలాసార్లు ఒక విషయాన్ని అందులో మనం ఎంతగా మంచిగా చేస్తున్నా పదే పదే చేసినప్పుడు ఏమవుతుందంటే అది యాంత్రికంగా మారుతుంది. ఈవెన్ మన అసెంబ్లీస్లో కూడా మనం ఎంతో చక్కగా ఆరాధించినప్పటికీ చాలాసార్లు పాత రికార్డే వేస్తుంటాం మనం కదా. మీరు ఎప్పుడైనా మీ ఆరాధనలు ప్రతి ఆదివారం రికార్డ్ చేసి చూడండి, ఒక 70% 80% సేమే ఉంటుంది, కొత్తదనం ఉండదు. చివరిలో రక్షణ పాత్రని చేత పట్టుకుంటారు కదా. మీరు ఎప్పుడు మిమ్మల్ని దేవుడు రక్షించినందుకు కృతజ్ఞత చెల్లిస్తారే తప్ప దాదాపుగా ఆరాధించరు. ఎందుకంటే నేను ఈ సంఘంలో పుట్టి పెరిగిన వాడిని కనుక, నా 14వ ఏట బక్సింగ్ అసెంబ్లీలో VBSలో మార్మన్స్ పొందినవాడిని నేను. అప్పటి నుంచి నాకు ఈ సంఘం పరిచయం. సో అంచేత ఆరాధనని కొంచెం లోతుగా మనం వాక్యానుసారంగా ఈ దినం అర్థం చేసుకోవాలి. సో అంచేత ఈ కొద్ది నిమిషాల్లో ఆరాధన చేయడానికి దేవుని స్వరూపాన్ని మనం ఒక్కసారి ధ్యానించడమే కాకుండా, దాంతోపాటుగా వాక్యంలో ఆరాధన అంటే ఏమిటో, దాన్ని ఎలా చేయాలో, ఎందుకు చేయాలో కూడా మనం చూడాలి. చాలాసార్లు మన సంఘంతో పాటు చాలామంది క్రైస్తవ లోకానికి, ముఖ్యంగా భారతీయ క్రైస్తవ లోకానికి ఆరాధనకి కృతజ్ఞతకు తేడా తెలియదు. అందుకే మన ఆరాధనలో ఎక్కువ కృతజ్ఞత కనపడుతుంది. కృతజ్ఞతకు మించినది ఆరాధన. ప్రార్థనకు, కృతజ్ఞతకు, ఆరాధనకు దగ్గర సంబంధం ఉంది, కానీ అవి మూడు ఒక్కటే కాదు. ప్రార్థన చేసేటప్పుడు మనం విన్నపాలు చేస్తాం, దేవుడికి మనవి చేస్తాం. ఈ మనవుల్లో, విన్నపాల్లో మన అవసరాలే మన మనసు నిండా ఉంటాయి. మనం కృతజ్ఞత చెల్లించేటప్పుడు మనం దేవుడికి మనం చేసిన విన్నపానికి ఆయన జవాబిస్తాడు కదా, దానికి కృతజ్ఞత చెల్లిస్తాం. మనకు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత చెల్లిస్తాం. మన మీద కుమ్మరించిన ఆశీర్వాదాలకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం, రక్షణతో పాటు అనేకమైన విషయాలు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మన అవసరాలంతా మన మనసు నిండుకొని ఉంటే, మనం కృతజ్ఞత చెల్లించేటప్పుడు దేవుడు చేసిన మేళ్లను, ఆశీర్వాదాలని తలపోసుకుంటూ మనం కృతజ్ఞత చెల్లిస్తాం. తలంపుల నిండా ఆశీర్వాదాలు, మేళ్లే ఉంటాయి.
కానీ ఆరాధించేటప్పుడు మన మనసు నిండా అవసరాలు ఉండవు, అవసరానికి స్థానం లేదు, ఆశీర్వాదాలకు కూడా స్థానం లేదు. మనసు నిండా దేవుడు ఉంటాడు, ఆయన స్వరూపం ఉంటుంది. ఆరాధన ఆయన స్వరూపానికి, స్వభావ స్వరూపాలకు సంబంధించింది. దేవుడు ఏం చేశాడు అన్న దాంతో నిర్నిమిత్తం, సంబంధం లేదు. దేవుడు ఎవరు అన్నదాంతోటే సంబంధం. మీకు బాగా గుర్తు చేయాలంటే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దానియేలు గ్రంథం మీరు చదివితే, మీరు సండే స్కూల్ నుంచి విన్న ఆ పాఠం, వాళ్ళు మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, అది ఆయన ఏం చేయగలడు, ఏం చేస్తాడు అనేది. కానీ ఆయన రక్షింపకపోయినా, అంటే ఆయన అది చేయకపోయినా, నిన్ను పూజించము, మా దేవుడైన యెహోవానే పూజిస్తాం రాజా. అంటే పూజ, ఆరాధన అనేది ఆయన ఏం చేశాడు నాకు అన్నదాంతో సంబంధం లేదన్నమాట. ఆయన ఎవరు అన్నదాంతో సంబంధం. ఇది చాలా ఫౌండేషనల్ ట్రూత్. ఇది పునాది సత్యం. మీరు మొదట ఇది తెలుసుకోవాలి. ఇది మీరు తెలుసుకుంటే మీరు ప్రతిసారి రక్షణ పాత్ర చేబూని నీకేమి ఇవ్వగలను, నీకు కృతజ్ఞత చెల్లిస్తాను అని అనరు. మీరు చాలా ఇవ్వగలరు దేవుడికి, ఏమి ఇవ్వగలరని తప్పించుకోవాకండి. మీరు చాలా ఇవ్వగలరు దేవుడికి, ఏమి ఇవ్వగలరో చెప్తాను నేను ఇప్పుడు. కనుక దాట్స్ వర్షిప్. ఆరాధన అంటే అది. మీరు బయట సెలబ్రిటీస్ని చూడండి, స్పోర్ట్స్ స్టార్స్, మూవీ స్టార్స్, వాళ్ళు ఏం చేయరు వాళ్ళ అభిమానులకి, కానీ వాళ్ళంటే వీళ్ళు పడి చచ్చిపోతూ ఉంటారు. అది ఆరాధన. ఆరాధన లక్షణం అది. ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో ఆయన మనకేం చెయ్యక్కర్లా, అభిమానం అది. ఆయన్ని చూడగానే ముగ్ధులం అయిపోతాం అన్నమాట. దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన్ని అనుభవించి, ఆయన ఔన్నత్యం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన విలక్షణత ఏంటో, ఆయన ప్రత్యేకత ఏమిటో, ఆయన సౌందర్యం ఏమిటో, ఆయన సౌశీల్యం ఏమిటో ఒక్కసారి నువ్వు తెలుసుకున్నాక ఆయన ఆరాధించకుండా ఉండలేవు. ఆయన నీకు ఏం చేశాడు, చెయ్యలేదు అన్నదాంతో సంబంధమే లేదు. ఆయన ఎవరు అన్నదే అసలు విషయం ఆరాధనలో. ఈ పునాది సత్యం మొదట మనం తెలుసుకోవాలి. బైబిల్లో మనకు మొట్టమొదట ఆరాధన అన్న మాట ఆదికాండం 22:5 ఉంది. చాలా అద్భుతమైన సందర్భం అది. ఒకసారి చదువుతారా ఎవరైనా తెలుగులో? నేను అక్కడికి వెళ్ళి, అంటే మోరియా పర్వతం మీదకి వెళ్ళి, ఈ చిన్నవాడంటే ఇస్సాకుతో, నేను ఇస్సాకు వెళ్ళి అక్కడికి వెళ్ళి, అంటే మోరియా పర్వతం పైకి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వస్తాను. మ్రొక్కడం అన్నమాట. మనకి మొక్కు అంటే ఏమిటి? భారతదేశంలో మనకి మొక్కు అంటే ఏంటి? దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక డీల్ చేసుకుంటాం ఆయనతోటి. డీల్, నువ్వు నాకు ఇది చేసి పెడితే నేను నీకు ఇది చేసి పెడతా. అదే కదా మనకు మొక్కు అంటే మన దేశంలో. దేవుడితో డీల్ అన్నమాట. నువ్వు నాకు ఇది చెయ్యి, అప్పుడు నేను నీకు ఇది చేస్తా. అది మొక్కు. కానీ బైబిల్లో మొక్కు అంటే అది కాదు. బైబిల్లో మొక్కు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సందర్భం చూడండి. ఎప్పుడు మీరు వాక్యం చదివినా సందర్భం నుంచే అర్థాన్ని తీసుకోవాలి. సందర్భం ఏమిటి? అబ్రహాముకి లేక లేక ఒక కొడుకునిచ్చాడు. అది కూడా 25 సంవత్సరాలు ఇస్తాను అని ఇవ్వకుండా ఊరించి 75 సంవత్సరాలు అప్పుడు పిలిచి 100 ఏళ్ళు అప్పుడు ఇచ్చాడు. అప్పుడు అబ్రహాంకి ఎలా ఉంటుంది ఆ కొడుకుని చూడగానే? ఇక అతడే లోకం అయిపోయాడు. అతడే లోకం అయిపోయినప్పుడు అతనికి 11-12 ఏళ్ళు వచ్చేటప్పటికి అబ్రహాము
హృదయంలో ఆయన విగ్రహం అయిపోయాడు. ఎవరు? కొడుకు. ఇస్సాకు అంటే మీకు అర్థం కాదు, కొడుకు అంటే మీకు అర్థం. ఎందుకంటే మీకు కూడా కొడుకులు కూతుర్లు ఉంటారు కదా. భర్తకి భార్య విగ్రహం వద్దలేదో నాకు తెలియదు, కానీ భార్యకి భర్త విగ్రహం వద్దలేదో తెలియదు, కానీ ఈ కాలంలో పిల్లలు అయ్యే అవకాశం ఉంది, పక్కింటోడు అయ్యే అవకాశం ఉంది. డబ్బో దస్కమో అధికారమో అందలమో ఒక విగ్రహం అయ్యే అవకాశం ఉంది. నా అబ్రహాముకి తెలియంది ఏంటంటే, కొండ ఎక్కి ఆయన్ని మొక్కేదాకా ఆ కత్తి ఎత్తి ఇక చంపేస్తాడనంగా ఆఖరి నిమిషంలో దేవుడు ఆగమన్నాడు. ఎందుకు ఆఖరి నిమిషం దాకా దేవుడు ఆగాడంటే, దేవుడికి కావాల్సింది ఆ బయట ఉన్న ఇస్సాకు కాదు, ఆ గుండెల్లో విగ్రహం అయిపోయారు ఇస్సాకు. ఆ గుండెల్లో ఉన్న ఇస్సాకు ఎప్పుడు చచ్చిపోతాడంటే, వీడిని చంపేయని అన్నప్పుడు ఒక తండ్రి కొడుకుని ఎప్పుడు చంపగలడు? ముందు గుండెల్లో చంపుకోవాలి, అప్పుడే చంపగలడు. ఆ గుండెల్లో కొడుకుని చంపేసిన తర్వాత ఇంకొక సెకను ఆలస్యం అయితే కత్తి వేటు అతని మీద పడుతుంది. ఎప్పుడైతే ఆ గుండెల్లో ఇస్సాకు చనిపోయాడో దేవుడు ఆగమన్నాడు. ఒకవేళ దేవుడు అక్కడ దాకా నడిపించకుండా ముందే చెబితే ఆ గుండెల్లో విగ్రహం చచ్చిపోదు. సో ఏంటి ఆరాధన అంటే? బైబిల్లో మొట్టమొదటిసారి ఆరాధన అనే మాట వాడింది ఇక్కడే, ఆదికాండం 22:5. ఆరాధన అంటే ఏమిటి? విగ్రహాన్ని చంపేయడం. అన్యులు మనకంటే చాలా ధన్యులు, ఎందుకంటే వాళ్ళ విగ్రహాలు కనపడతాయి, మన విగ్రహాలు కనపడవు. మనం దొంగలం, మనం ఈ దొంగ విగ్రహాలు. వాళ్ళ విగ్రహాలని దొంగిలించవచ్చు, అసలు ఈ విగ్రహాలే దొంగవే, కనపడవు. అవి గుండెల్లో తిష్ట వేసుకొని ఉంటాయి. చర్చిలో పదవి ఓ విగ్రహం. చాలామంది బంగారం పెట్టుకోరు మన చర్చిలో, కానీ బంగారం అంటే చాలా ప్రేమ ఉంటుంది, బ్యాంకులో పెట్టుకుంటారు. నాకు తెలియదు, అన్నీ చూస్తున్నాను కదా చిన్నప్పటి నుంచి, నాకు అన్నీ తెలుసు. మనకి చాలా విగ్రహాలు ఉంటాయి. ఏమిటి విగ్రహం అంటే? విగ్రహం అంటే దేవుడి స్థానాన్ని ఏదైనా ఆక్రమిస్తే అది విగ్రహం. దేవుడంత ప్రాధాన్యత దేనికైనా ఇస్తే, ఎవరికైనా ఇస్తే అది ఒక విగ్రహం. అందుకనే ఒకడు ధనాన్ని దేవుణ్ణి ఏకకాలంలో పూజించలేడు, సేవించలేడు అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఒకడు దేవదాస్ అయితే ధనదాస్ కాలేడు, ఒకడు యేసుదాస్ అయితే ధనదాస్ కాలేడు. ఇప్పుడు చాలామంది సేవకులు ఏమైపోయారు? మనం టీవీలో కనపడుతూ ఉంటారే, వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు దేవదాసులు కాదు, ధనదాసులు. అందుకే వాళ్ళు బాసుల్లాగా కనపడుతుంటారు. దాసు ఎప్పుడు బాసులాగా ఉండడు. ఎప్పుడైతే దేవుడి స్థానాన్ని మరొకటి ఆక్రమించుకుంటుందో, అది ఒక అందం కావచ్చు, ఒక అందలం కావచ్చు, అది ఒక డబ్బు కావచ్చు, ఒక దర్పం కావచ్చు, చివరికి నీ అహం కావచ్చు. దాన్ని చంపేంత వరకు ఆరాధన పుట్టదు. మైండ్ ఇట్. అది చచ్చిపోవాలి, దాన్ని కూలదోయాలి గుండెల్లోంచి. 1 పేతురు పత్రిక 3:15 పేతురు ఒక చక్కటి మాట అంటాడు, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అండ్ దట్స్ ఆరాధన. మీ హృదయముల యందు. చాలామంది హృదయాల్లో యేసుప్రభు ఉంటాడు, కానీ ఆయన సింహాసనం మీద ఉంటాడా లేదా అన్నదే ప్రశ్న. ఆయన పరిపాలిస్తుంటాడా లేదా అన్నదే ప్రశ్న. అది ఆరాధన. అబ్రహాముని చూస్తే, అబ్రహాము ఇస్సాకు ఆ ఉదంతం చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, నీకు అత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని కూడా దేవుడి కోసం వదిలిపెట్టుకోవడానికి నువ్వు సిద్ధపడిన నాడు నువ్వు నిజమైన ఆరాధకుడివి, ఆరాధకురాలివి. అంటే దేవుడి కంటే నీకు అత్యంత ప్రీతిపాత్రమైంది మరొకటి ఉండకూడదు అన్నమాట.
ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్టు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, యేసుక్రీస్తు వారు వచ్చి మత్తయి సువార్త 22వ అధ్యాయం చదివితే మరొక మాట యాడ్ చేశారు, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగిన నాడు ఆరాధన. ఇన్ అదర్ వర్డ్స్, మరొక మాటలో చెప్పాలి అంటే దేవుణ్ణి అత్యున్నతంగా అన్నిటికీ మించి, నీ అహాన్ని కూడా మించి ప్రేమించడమే ఆరాధన. నీ సెల్ ఫోన్ కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా నీ దేవుణ్ణి? అది ప్రశ్న. పాత రోజుల్లో భార్యలు ముందు లేచేవాళ్ళు, ఈ రోజుల్లో నాకు తెలియదు, నన్ను అడగండి. భర్త కంటే ముందు లేచేవాళ్ళు, సూర్యుడి కంటే ముందు లేచేవాళ్ళు. లేచేవాళ్ళు ఫస్ట్ ఎవరిని చూసారంటే భర్తను చూసేవాళ్ళు. అదే అన్య స్త్రీలు అయితే మాంగళ్యాన్ని కళ్ళకద్దుకునేవాళ్ళు, అంటే భర్త ఇంకా బతికే ఉన్నాడని పక్క మంచం మీద. ఇప్పుడు భార్యలు కానీ భర్తలు కానీ లేవంగానే కళ్ళు కూడా తెరవకుండా దేనికోసం చూస్తున్నారంటే సెల్ ఫోన్ కోసం చూస్తున్నారు. నాట్ ఈవెన్ ప్రేయర్. దేవుడి కోసం కూడా చూడట్లా. అక్కడే ఆరాధన పాడైపోతుంది. నీకు దేవుడికి ఏదైనా అడ్డొచ్చిందా, ఆరాధన పోయినట్టే. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు ఎవరైనా చదువుతారా? ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? ప్రకటన గ్రంథం 4:10-11 చదివితే మీకేం అర్థమైంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక ముక్కలో చెప్పగలరా? ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తూ ఏం చేశారు వాళ్ళు? కిరీటాలను ఆయన సింహాసనం దగ్గర గిరవట వేశారు. నువ్వు ఇచ్చిన కిరీటాలు మాకు అక్కర్లేదు అని కాదు, అలగలేదు వాళ్ళు దేవుడి పైన. గౌరవంతో, ఆరాధనా భావంతో. కిరీటం అంటే ఏమిటి? ఏంటి కిరీటం అంటే? ఘనత, అధికారం, గొప్పతనం, హోదా, ప్రతిష్ట. కాకినాడకు వచ్చాను కదా, అడుగుతున్నాను మిమ్మల్ని, ప్రతి చర్చిలో అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే దీనికి మీరు కూడా అతీతులు కాదని. కుల ప్రతిష్ట వదిలిపెట్టారా? బాప్తిస్మం తీసుకున్నాక, మార్మల్స్ పొందాక కుల ప్రతిష్ట అంటే చాలా మంచిగా అడుగుతున్నాను, దాన్ని కుల గజ్జి అనాలి యాక్చువల్గా. వదిలిపెట్టారా? కులమే కిరీటంగా ధరించుకొని తిరుగుతున్నారా ఇంకా? నేను ఒక క్యాథలిక్ కాలేజీలో పనిచేసేవాడిని. బీటెక్స్కి, ఎంసీఏ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి టీచ్ చేసేవాడిని. కొంతమంది పిల్లలు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. నేను గమనించింది ఏమిటంటే వాళ్ళల్లో, మీరు క్రిస్టియన్స్ అంటే కాదు సార్, కాన్వర్ట్స్ అనేవాళ్ళు. ఏంటి తేడా? క్రిస్టియన్స్కి కాన్వర్ట్స్కి ఏంటి తేడా? బైబిల్లో కాన్వర్ట్స్ అనే మాట లేదు, క్రిస్టియన్స్ అనే ఉంది. నువ్వు దళిత కుటుంబం నుంచి వచ్చినా క్రిస్టియనే, నువ్వు అగ్రవర్ణం, సోకాల్డ్ అగ్రవర్ణాలు లేవు, సో అగ్రవర్ణం నుంచి నువ్వు వచ్చిన క్రిస్టియనే. కులాన్ని ఒక మూల పెట్టుకొని దాన్ని పూజిస్తూ దాన్ని భద్రంగా చేసుకొని దాంట్లోనే పిల్లల్ని ఇచ్చుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఏదో విధంగా నువ్వు పలానా కులమని, నువ్వు పోనీ కనీసం అగ్రవర్ణం అని తెలియజేసుకుంటూ పక్కన వాళ్ళకి ఏదో ఒక విధంగా ఇండైరెక్ట్గా మాట్లాడడంలో మనకంటే సిద్ధహస్తులు లేరు కదా. నీ కిరీటం ఆయన దగ్గర వేయగలిగిన రోజున, అది ఏ ప్రతిష్ట నీకుందో నాకు తెలియదు. అది కుల ప్రతిష్టో, ఆస్తి ప్రతిష్టో, ఇంకే ప్రతిష్టో నాకు తెలియదు. నీ ప్రతిష్టను ఆయన పాదాల దగ్గర ప్రతిష్ట చేయగలిగినాడు. నువ్వు ఆరాధకుడివి, నువ్వు ఆరాధకురాలివి.
ఊరికే ఇక్కడ నువ్వు పెద్దగా ఆరాధన చేసినంత మాత్రాన నువ్వు ఆరాధకుడు అయిపోవు. ఇది మీరు తెలుసుకోవాల్సిన మరొక విషయం. మీకు గుర్తు చేశాను ఇందాక నేను, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం. దాంట్లో మాటిమాటికి రిపీట్ అయ్యే మాట ఏమిటి? పూర్ణ. పూర్ణాలు కాదు, పూర్ణం. ఏమిటి పూర్ణం? ఆ పూర్ణం అంతా కలిపితే 3 పూర్ణాలు, యేసుక్రీస్తు ఇంకొక పూర్ణం తీసుకొచ్చాడు. 4 పూర్ణాలు కలిపితే తమరు వస్తారు. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ శక్తి, బలము. ఈ 4 కలిపితే ఎవరు? మనిషి. ఏమిటి ఆరాధన అంటే? నిన్ను నువ్వు పూర్తిగా ఇచ్చివేసుకోవడమే ఆరాధన. అదే ఆరాధన అంటే. ఆరాధన అంటే కేవలం పెదవులతో చేసేది కాదు. నువ్వు దేవునికి అంకితం అయిపోవడం, అర్పించేసుకోవడం, నీ సమస్తం మీద ఆయన అధికారానికి ఒప్పుకోవడం, నీ హక్కుల్ని ఆయన సింహాసనం దగ్గర విడిచిపెట్టేసుకోవడం, నా సర్వ హక్కులు నీవే ప్రభువా అని ఆయనకి దాసోహం చేసుకోవడం, హక్కుల్ని దారాదత్తం చేసేయడం, నాదంటూ ఏం లేదు, నేను నీ దానను, నేను నీ వాడను అని ఇచ్చివేసుకోవడం, కొంచెం కూడా మిగిల్చుకోకుండా పూర్ణత్వంతో నీ పూర్ణతత్వాన్ని పరిపూర్ణంగా ఆయనకి ఇచ్చివేసుకోవడం, అది ఆరాధన. మీరు ధర్మశాస్త్రం చదివితే, ముఖ్యంగా ద్వితీయోపదేశకాండం చదివితే, ఈ మాట పక్కన ప్రేమించడం అనే మాట ఉంది కదా. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ బలంతో ప్రేమించాలని ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే సేవించాలని ఉంది. ఆరాధన. ఇది ఆరాధన. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఇచ్చివేసుకోవో అది ఆరాధన. నీ సమయము, నీ డబ్బులు, నీ కానుకలు, ఇవి కాదు దేవుడికి కావాల్సింది. నువ్వు. దేవుడికి కావాల్సింది ఏంటి? తమరే. తమరినిచ్చేంత వరకు అది ఆరాధన అవ్వదు. మీకు గుర్తుందా ఈ సన్నివేశం? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన ఇరికించడానికి ఆయన శత్రువులు వచ్చారు. అందరి ముందు పబ్లిక్లో అడిగారు ఆయన్ని, కైసరికి పన్ను కట్టొచ్చా అని. ఆయన డైరెక్ట్గా చెప్పొచ్చు, కట్టచ్చు అనో లేకపోతే కట్టకూడదనో. కానీ ఒక నాణ్యం అడిగాడు ఆయన. ఆ నాణ్యం పైన ఏముంది అని అడిగాడు. కైసరి గారి బొమ్మ ఉంది, ప్రభుత్వం బొమ్మ ఉంది. ప్రభుత్వం బొమ్మ ఉన్నవి ప్రభుత్వంకి ఇచ్చేయండి అన్నాడు. మీరు ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారో లేదో నాకు తెలియదు కరెక్ట్గా. అక్కడ ట్యాక్స్ కరెక్ట్గా కట్టకుండా ఇక్కడికి వచ్చి మీరు దశమభాగం ఇస్తే అది తీసుకోడు దేవుడు. క్రైస్తవులు ట్యాక్స్ కరెక్ట్గా కట్టాలి. అన్న నేనంత సంపాదించట్లేదంటే నువ్వు వెళ్ళి బెచ్చాల కొట్టుకెళ్ళి, సరుకులు కొట్టుకెళ్ళి కొంటావు కదా, కొన్నప్పుడు కూడా కరెక్ట్ ట్యాక్స్ కట్టాలి. ఎక్కడ ట్యాక్స్ ఎక్కొట్టడానికి వీల్లేదు. అది దేవుడికి విరుద్ధం. అయితే ఆ తర్వాత ఇంకొక గొప్ప మాట చెప్పాడు ఆయన, కైసరివి కైసరికి ఇవ్వండి. మరి దేవుడు ఏంటి, కైసరివి ఏంటో నాకు అర్థమైపోయింది. కైసరి గారి బొమ్మ ఉంది, మరి దేవుడు ఏంటి? ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు బొమ్మ ఎక్కడుందని అడగాలి. నువ్వే దేవుడు బొమ్మ. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు ఏం చెప్తుందంటే, నువ్వే దేవుడు బొమ్మ, నువ్వు దేవుని పోలిక, నువ్వు దేవుని స్వరూపం. దేవుడివి దేవుడికి ఇవ్వమంటే ఏంటి అర్థం? నిన్ను దేవుడికి ఇచ్చుకోమని అర్థం. అదే ఆరాధన. దేవుడివి దేవుడికి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలో మనకు తెలుస్తుంది. నీ తమ్ముడికి రావాల్సిన ఆస్తి నువ్వు కొట్టేవు. దేవుడికి ఇవ్వాల్సినవి ముందు నేర్చుకోవాలి. మనల్ని మనం దేవుడికి ఇచ్చుకోవాలి. ఇది ఆరాధన.
ఇవన్నీ జరిగిన నాడు ఇక్కడ నువ్వు నోరు తెరిచి ఆయన ఆరాధించినప్పుడు ఆరాధన ఆయన అంగీకరిస్తాడు, లేకపోతే ఆయన అంగీకరించడు. నాకు తెలిసినంత మటుకు మీరు 90% చేసేదంతా కూడా కృతజ్ఞత, ఆరాధన కాదు. ఇప్పుడు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు రక్షణ పాత్రను చేతపుచ్చుకుంటారు కాసేపట్లో. మీరు, నాకు తెలిసి మీ సంగతి. అమెరికాలో కూడా అదే జరిగింది. నేను ఏ దేశం వెళ్ళినా ఇదే జరుగుతుంది. వాక్యమే, మన వాచకమే. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 4:24 మీకు బాగా చిరపరిచితమైన వాక్యం, మీరు చూడకుండా కూడా చెప్పగలరు. ఏమిటది? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. చూడండి, అక్కడ ఆత్మ అన్నమాట 2 సార్లు వాడారు. కానీ మొదటిసారి బలమైన అక్షరాలు ఉన్నాయి, రెండోసారి బలహీనమైన అక్షరాలు ఉన్నాయి. చూసారా, మీరు గమనించారా తెలుగులో? ఏంటి దాని అర్థం? మొదటి లైన్లో ఆత్మ అన్నప్పుడు అది దేవుని గురించి మాట్లాడుతున్నాడు. రెండవ లైన్లో ఆత్మ అన్నప్పుడు మన గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్లో ఆత్మ అనే మాట వాడినప్పుడు దాని అర్థం ఏంటంటే లోపలి మనిషి అని అర్థం. అదే ఇందాక మనం మాట్లాడుకుంది. నీ పూర్ణ తత్వం ఇన్వాల్వ్ కాకపోతే, నీ పూర్ణతత్వాన్ని దాసోహం చేయకపోతే, నీ లోపలి మనిషి అంతా కూడా ప్రణమిల్లకపోతే, నీ లోపలి మనిషిని అంతటిని కూడా, నీ వ్యక్తిత్వాన్ని అంతటిని ఆయనకి దాసోహం చేయకపోతే అది ఆరాధన కాదు. ఇప్పుడు రెండో మాట చెప్తున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే సత్యంతో ఆరాధించాలి. ఏంటి సత్యంతో ఆరాధించడం అంటే? మీకేం అర్థమైంది? గోడల మీద కూడా రాసుకుంటాం కదా మనం. ఈ వాక్యం మనకి ఎంత నిద్రలో లేపడినా చెప్తాం ఇది కదా. మనకి ఎంత బాగొచ్చో ఒక వాక్యమో అంత బాగా అర్థం కాలేదని అర్థం. ఇది భారతదేశ క్రైస్తవ గొప్పతనం. సత్యంతో ఆరాధించడం అంటే నేను ఊహించుకొని ఆరాధించకూడదు దేవుణ్ణి. ఇది సత్యం. నీ వాక్యమే సత్యం అన్నారు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17:17. ఇది దేవుణ్ణి ఉన్నదున్నట్టుగా మనకు చెప్తుంది. దేవుడెవరో మనకు తెలియదు. ఆయన ఎవడు పరిశోధించి అర్థం చేసుకోలేడు. ఆయన అనంతుడు, మనం పరిమితులం. ఆయన ఎప్పుడు మనం సొంతగా అర్థం చేసుకోలేం. తపస్సు చేసో, ప్రార్థనలు చేసో, ఉపవాసాలు చేసో, దర్శనాలు చూసో ఆయన అర్థం చేసుకోలేం. ఆయన అర్థం చేసుకోవడానికి ఒకటి, అది వాక్యం. ఈ వాక్యమే దేవుడి గురించి, మనల్ని ఉన్నదున్నట్టుగా దేవుడి గురించి మనకు తెలియచెప్పేది. ఆరాధనకి విగ్రహారాధనకి అదే తేడా. విగ్రహారాధన ఊహ నుంచి పుడుతుంది. అందుకని విగ్రహారాధనలో ఒక బొమ్మకి ఇంకొక బొమ్మకి, ఒక దేవుడికి ఇంకో దేవుడికి పోలిక ఉండదు. కానీ ఆరాధనలో మనం ఎవరు ఆరాధించినా, ఎలా ఆరాధించినా, మనం ఆరాధిస్తున్నప్పుడు అందరూ ఒక్క దేవుడినే చూస్తాం, ఒక్క దేవుడినే పొగుడుతాం. ఒక ఆరాధనకి ఇంకొక ఆరాధనకి విరుద్ధత ఉండదు. ఎందుకంటే అది ఈ సత్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికైతే వాక్యం రాదో, ఎవరికైతే వాక్యం పరిచితం కాదో, ఎవరికైతే వాక్యంలో ప్రభువు కనపడ్డో, చాలామంది వాక్యం తమ కోసం చదువుతారు, చాలామంది వాక్యం ఇతరులకి చెప్పడానికి చదువుతారు. కానీ వాక్యపు పేజీల్లో ఎవరైతే ప్రభు యొక్క దర్శనాన్ని, ప్రభు యొక్క స్వరూపాన్ని దర్శించుకోలేరో వాళ్ళు ఆరాధించలేరు. అందుకని కొంచెం ముందు లైన్లోకి వెళ్ళి చదవండి, మీకు తెలియని వచనం చూపిస్తాను నేను. అదే 4వ అధ్యాయం 24వ వచనంలో, 24వ వచనానికి ముందు 22వ వచనంలో ఆయన ఒక మాట అంటున్నాడు. అమ్మా, మీరు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తారు అంటున్నాడు ఆయన. సమరయులతో ఏమంటున్నాడు? మీరు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తారు. మేము తెలిసిన వాళ్ళం, యూదులం. రక్షణ యూదుల నుంచే వస్తుంది. ఏమిటి ఆయన ఉద్దేశము? యేసుక్రీస్తు వారు ఈ మాట అనే నాటికి యూదుల దగ్గర పాత నిబంధన అంతా ఉంది. 39 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం దాకా ఉంది. కానీ సమరయుల దగ్గర మొదటి 5 పుస్తకాలే ఉన్నాయి. వాళ్ళ దగ్గర పాత నిబంధన అంతా లేదు. ఎందుకంటే వాళ్ళు తిరస్కరించారు. యూదులతో వాళ్ళకి గొడవలు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేము అనే ప్రార్థనా స్థలాన్ని తిరస్కరించారు. వాళ్ళు గొడవలు వచ్చిన తర్వాత యూదుల యొక్క పాత నిబంధనను కూడా తిరస్కరించి కేవలం మోషే పుస్తకాలను మాత్రమే ఉంచుకున్నారు. అందుకని వాళ్ళ దగ్గర పూర్తి పాఠం లేదు.
పూర్తి వాక్యం లేదు. మీరు సగం తెలుసుకొని ఆరాధిస్తున్నారు. అలా ఆరాధించలేరు. అప్పుడు 24వ వచనం చెప్పాడు ఆయన, మీరు సత్యముతో ఆరాధించాలి. ఎవరి దగ్గర అయితే ఈ పూర్తి సత్యం ఉంటుందో, దీన్ని ఎవరైతే ఆకలింపు చేసుకుంటారో, అవగాహన చేసుకుంటారో, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. అందుకనే మన సంఘంలో సంప్రదాయం ఏమిటంటే, వాక్యం చెప్పిన తర్వాతే ఆరాధిస్తాం మనం. ఎందుకని? వాక్యమే, నా ఆరాధన అనుకోవడానికి కాదు. అకార్డింగ్ టు దిస్ నువ్వు ఆరాధించాలి. కేవలం ఇక్కడ వాక్యం మాత్రమే వింటే నువ్వు ఆరాధించలేవు దేవుణ్ణి, అనుభవించలేవు దేవుణ్ణి. నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, పారాయణం చేయాలి. అందులో ఆయన ముఖాన్ని చూడగలగాలి, ఆయన స్వభావాన్ని, స్వరూపాన్ని అర్థం చేసుకోగలగాలి, తిలకించగలగాలి. ఎప్పుడైతే నీకు ఈ వాక్యం ద్వారా దైవ దర్శనం కలుగుతుందో, నీ మనోనేత్రాలు వాక్యం చదువుతున్నప్పుడు దేవుణ్ణి చూడగలుగుతాయో, దావీదు ప్రార్థించినట్టు నువ్వు నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుమని మీరు ప్రార్థించగలిగినప్పుడు, ఆ వైఖరితో మీరు వాక్యాన్ని చదవగలిగినప్పుడు ఆయన్ని మీరు దృష్టించుకుంటారు. ఎప్పుడైతే ఆయన్ని మీరు దృష్టించుకుంటారో వాక్యంలోంచి, అది సత్య దర్శనం. అది ఊహ నుంచి పుట్టిన దర్శనం కాదు. మీ మనోనేత్రాలు ఆయన్ని చూస్తాయి, మీ మనస్సు, మీ ఆత్మ ఆయన్ని అర్థం చేసుకుంటుంది. అప్పుడు నువ్వు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన్ని ఆరాధించగలుగుతావు. ఆయన ఎంతటి పరిశుద్ధుడో, ఆయన ఎంతటి ప్రేమమయుడో, ఆయన ఎంతటి నీతిపరుడో, న్యాయవంతుడో, అదే సమయంలో ఆయన ఎంత కనికరాలు కలిగిన వాడు. చాలాసార్లు మన తోటి వాళ్ళని మనం ఎందుకు క్షమించలేము? భర్తలు భార్యల్ని భర్తల్ని ఎందుకు ఈరోజు క్షమించుకోలేకపోతున్నారు? ఎందుకు తోటి కోడళ్ళు క్షమించుకోలేకపోతున్నారు? ఎందుకు ఆడపడుచులు క్షమించుకోలేకపోతున్నారు? ఎందుకు అత్త కోడలు క్షమించుకోలేకపోతున్నారు? మీకు దేవుడి క్షమ అర్థం కాల. దేవుడు మిమ్మల్ని క్షమించాడని, దేవుడు మనల్ని క్షమించే నాటికి, మనల్ని అంగీకరించే నాటికి మనం పనికిమాలిన వాళ్ళం అనే సంగతి మనకు అర్థం కాల. ఒక పరిశుద్ధుడు పనికిమాలిన వాళ్ళని క్షమించగలిగితే, ఒక పనికిమాలింది ఇంకొక పనికిమాలింది దాన్ని ఎందుకు క్షమించలేదు? అత్త కోళ్ళు ఇద్దరు పనికిమాలినలే కదా, ఇద్దరం పాపులమే కదా, మనం పాపుల్లో కొలీగ్స్ కదా, కాదంటారా? మరి ఒక కొలీగ్ తోటి పాపిని క్షమించలేవా? ఎందుకంటే మీకు దేవుడు అర్థం కాలా. దేవుడు అర్థమైతే ఆరాధన పుడుతుంది. దేవుడు అర్థమైతే అది ఆచరణలో కూడా కనపడుతుంది. దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఆరాధనలో. దేవుడు నడిచి వెళ్తే మోషే ఆయన్ని వెనక నుంచి చూశాడు, కానీ మోషేకి దేవుడు అర్థమయ్యాడు. అందుకే రాయగలిగాడు, ఆయన లక్షణాలని రాయగలిగాడు. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎంత కృపా సంపన్నుడో, ఆయన ఎలాంటి కనికరాన్ని చూపించగలుగుతాడో, అదే సమయంలో ఆయన ఎంతటి పరిశుద్ధుడో, పాపాన్ని ఎలా దుర్మాడుతాడో, తప్పు చేసిన వాడిని శిక్షించకుండా ఎలా ఉండలేడో. గ్రేట్ బ్యాలెన్స్. మీరు నిర్గమకాండం 34వ అధ్యాయం చదివితే, మోషే దేవుణ్ణి దర్శించుకున్నాక, ఆ వెనక భాగం చూశాక, పాక్షికంగానైనా పరోక్షంగానైనా ఆయన చూసిన తర్వాత, లీలగా చూసిన తర్వాత కూడా ఆయనకి దేవుడు అర్థమయ్యాడు అవలీలగా. ఈ అవలోకనంలోకి మీరు రాకపోతే, ఈ అవగాహన మీకు కలగకపోతే ఆయన ఆరాధించలేరు. అందుకని ఈ కాసేపు మనం ఆరాధించేటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, ఇప్పుడు దాకా ప్రభువు మీకేం అర్థమయ్యాడో, మీకేం చేశాడో కాదు, ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఔన్నత్యం ఏంటి, అది మిమ్మల్ని ఎంత ముగ్ధుల్నిగా చేసింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివితే, దూతలు ఆయన ఆరాధించినప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? వాళ్ళు దేవుణ్ణి పొగడట్లేదు, దేవుణ్ణి చూసి దేవా నువ్వు ఎంత గొప్పవాడివని పొగడట్లేదు. వాళ్ళు దేవుణ్ణి పొగుడుతూ ఆ పొగడ్తని పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. మీరు గమనించారా? 6:3 మీరు ఎప్పుడైనా చదివారా యెషయా గ్రంథం? గాన ప్రతిగానములు చేయుచుండిరి. దూతలు ఏం చేశారు? గాన ప్రతిగానములు. ఏమిటి గాన ప్రతిగానం అంటే?
ఈ రోజుల్లో చైతన్య నారాయణ వచ్చిన తర్వాత మనకి తెలుగు రావడం మానేసింది. ఇది ప్రాబ్లం. మీ పిల్లల్ని అందుకని చైతన్య నారాయణ లేకండి. ఈ చైనా చదువులు మనకి పనికిరావు. తెలుగు రాదు, ఇంగ్లీష్ అసలు రాదు, వెరసి ఏమి రాదు, కానీ మార్కులు మాత్రం 10/10 వస్తాయి. అది మన చదువు గొప్పతనం. ఏమిటి గాన ప్రతిగానములమ్మా? ఒకరితో ఒకరు పరస్పరం చెప్పుకుంటూ పాట పాడుకుంటున్నారు ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని. అంటే ఆయనకి చెప్పట్లా. ఒక దూత తన రెక్కతో పక్కనున్న దూత రెక్కను పొడిచి, చూడు ఆయన ఎంత గొప్పవాడో, చూడు ఆయన ఎంత పరిశుద్ధుడో అంటున్నాయన్నమాట. మనం అప్పుడప్పుడు ఇన్స్పైర్ అయినప్పుడు, ఏదైనా చూస్తున్నప్పుడు పక్కన వాళ్ళని తడతాం మనం కదా, లేకపోతే మోచేతో పొడుస్తాం మనం. అంటే ఇన్స్పిరేషన్ అన్నమాట అది. అంటే దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని ఎరిగి అనుభవిస్తున్నప్పుడు అప్రయత్నంగా పుడుతుంది. ఏమిటది? ఆరాధన. తెచ్చిపెట్టుకున్నది కాదు ఆరాధన, సహజ సిద్ధమైంది. ప్రభువుని ఎరిగి చూచి, ఇందాక పాడారు కదా మీరు, రుచి చూచి ఎరిగి తిని. పాట అయితే పాడారు కానీ మీరు రుచి చూడలా. అందుకే ఒక ఆయన అన్నాడు, ఆ క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కాకపోతే పాడతారు అన్నాడు. నిజంగా మీరు రుచి చూచి ఎరిగితే ఆయన్ని ఆరాధించుదురుగాక. దేవుడి వాక్యాన్ని మీ మధ్య దీవించును గాక. ఆరాధనకు ఉపక్రమిద్దాం.